విధంగా మన వృత్తులలో నిరాకరించిన రాష్ట్రంగా చేస్తున్నారో అక్కడికి మద్దతుగా ప్రతి జిల్లా నుంచి మండల కేంద్రం నుంచి గ్రామాన బీజేపీ కార్యకర్తలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళేసి అసెంబ్లీ ముట్టడికి కూడా పూనుకుంటారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందో కళ్ళగొల్లి మాటలు చెప్పి ఈ ప్రభుత్వం గద్దెనెక్కింది, కోర్టు నుంచి హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీల పేరు మీద అబద్ధ హామీలతో గద్దెనెక్కిన ప్రభుత్వం ఏదైతే తల్లిదండ్రుల కోసము ఈ మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఓన్లీ ఒక ఉచిత ప్రయాణం అని చెప్పేసి ఆర్టీసీ కూడా బకాయిలు కట్టకుండా పిల్లల మీద శ్రద్ధ చూపకుండా తల్లిదండ్రులను విహారయాత్రలు తిరిగేందుకు అది అవసరం లేని ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు ఆ పథకాలు అమలు చేస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసము దేశవ్యాప్తంగా వారు చదువుకొని ఒక్కొక్కరు ఐఏఎస్ ఐపీఎస్లు ఇంజనీర్లు ఇలాంటి మన విద్యార్థుల పట్ల ఏదైతే ఉందో వారి మీద శ్రద్ధ చూపకుండా చదువుకొని ముఖ్యమంత్రి కాబట్టి చదువు మీద శ్రద్ధ లేదు, చదువుకున్న విలువ వారికి తెలియదు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నాడు.